నమస్తే. ఆంధ్రాలో ఇప్పుడు మనకి రాజధాని అనేది ఇంతవరకు లేదు అని చెప్పేసి చాలా చర్చలు జరిగాయి. మరి ఈసారి అమరావతి రాజధానిగా డిక్లేర్ అయిపోయింది. బిల్ కూడా పాస్ అయింది. మరి అమరావతి రాజధాని అయితే ఎలా ఉంటుందంట? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రజల కళ అది. ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర ప్రజల కళ అది. ఎప్పుడైనా అమరావతి మాకు క్యాపిటల్ కావాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత అమరావతి కావాలని కళ. అది నెరవేరింది ఇప్పుడు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పారు. మరి 3 రాజధానులు పెట్టుండేదా లేకపోతే ఒకటే రాజధాని బాగుందా? ఒకటే రాజధాని బాగుంటదిగా. 3 రాజధానితో ఒక్కో పనికి ఒక చోటకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ పనికైనా ఒక చోటకి వెళ్తే బాగుంటది కదా. అదే జగన్ గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మాదిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా కలిపేసుకోండి రాజధానిలో అని అంటున్నారు. మరి ఏమంటారు? మాకైతే అవసరం లేదు. వాస్తవంగా మాది మచిలీపట్నం. మాకు రాజధాని అమరావతి అయినా మాకు బాధ ఏం లేదు. మాది మచిలీపట్నమే. మా కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మాది. అయినా సరే అమరావతి రాజధాని అయినా మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మా దగ్గర అంత స్పేస్ లేదు. 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. మా దగ్గర అంత స్పేస్ లేదు. వాళ్ళు ఇచ్చారు, అక్కడ రాజధాని కట్టుకోవచ్చు, తప్పే ఉంది. మాకు పెద్ద డిస్టెన్స్ ఉండదు అక్కడి నుంచి కూడా, ఒక 70-80 కిలోమీటర్లు. అమరావతి రాజధాని అయితే బాగుంటది మాకు. అంటే ఈ ఏడాది ముగుస్తుంది అంటారా రాజధాని పనులన్నీ? ముగుస్తీ అంటారా అంటే, చంద్రబాబు నాయుడు గారు కట్టినట్లే ఈయన కూల్ చేశారు కదా బోళ్ళని. మళ్ళీ కన్స్ట్రక్షన్ జరగాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ టైం కూడా వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వస్తుంది. జగన్ గారి ప్రభుత్వం అయితే అటర్